హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా రోస్ట్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. నేనైతే ఇక్కడ బాదం, పిస్తా, కాజు, వాల్నట్స్ ఇంకా ఇవి వేసుకున్నాను. వీటన్నిటిని వితౌట్ ఆయిల్ గీతో మనం ప్యాన్ పైన రోస్ట్ చేసుకోవాలి బాగా. తర్వాత మనం రోస్ట్ చేసుకున్న దాన్ని మిక్సీలో వేసుకోవాలి. మనం ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పంప్కిన్ సీడ్స్ కానీ, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇవి లేకపోతే ఆప్షనల్, స్కిప్ చేసేయచ్చు, కానీ ఇవి వేస్తే టేస్ట్ బాగుంటుంది. దీన్ని మిక్సీ పెట్టుకొని ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత డేట్స్ అనేది సీడ్స్ తీసేసి ఇందులోకి మనం ఒక 7 to 8 దాకా వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి, ఎందుకంటే మనం ఇందులోకి షుగర్ యాడ్ చేయము కాబట్టి. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా. ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేటివి రెడీ. ఇది చాలా హెల్దీ కూడా. ఇంట్లో డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు.